పక్కింటామా ఎదిరింటామా ఒక మాట ఉందనుకో, అయి స్పందిస్తాం బాగా. నేను గడప కూడా దొక్కను, నేను వాళ్ళ పెళ్ళికి ఫంక్షన్స్కి అసలు గడప కూడా దొక్కను, ఆమె ఎదురొస్తే ఈ గల్లి గుండా వెళ్ళిపోతా, నన్ను అంతలో మాట అందా. మరి ఇటు సైతానుగాడు ఇంకా పెద్ద మాట అంటున్నాడు నిన్ను. సైతానుగాడు ఇంకా నిన్ను అంటున్నాడు, అన్నీ ఇప్పుడు ఏం పనులు లేవు కాబట్టి వచ్చి కూర్చుంది, 4 రోజులు ఆగా ఆమె స్వరూపం ఏందో, మరి ఇప్పుడు వీడి మీద అలగవే, వీడికి ముఖం చాటేయవే, వీడికి దూరంగా పారిపోవేందుకు? వాళ్ళ ఆశ ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలా, ఎప్పుడు దేవుని సన్నిధిలో మేము కనబడాలా, ఎప్పుడు దేవుని సన్నిధిలో మమ్మల్ని మేము చూపించుకోవాలా అని వాళ్ళకి ఆశ అంట, వాళ్ళ ప్రాణానికి ఆశ. మరి ఈరోజు ఇక వెళ్ళిపోయిన తర్వాత నుండి మరి నీకు ఆదివారం దాకా ఏ ఆశతో బ్రతుకుతున్నావు, ఏ ఆశతో జీవిస్తున్నావు? నీకేంటి ఆశ అంటే, ఇప్పుడు చర్చిలో ఉన్నంతసేపు ఎట్టుంటాయి, కడగబడినట్టుగా శుభ్రంగా, బయటికి వెళ్ళగానే మరలా బురద గుంట చూసుకొని, మరి మనం అలాంటి వాళ్ళమా అమ్మ? మనం అలాంటి వాళ్ళమా? స్వయంగా ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి పిల్లలం మనం ఆయన స్వరూపం.